విమల్ గారు విమల్ గారు హాయ్ అండి. హాయ్ సార్. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ జనరల్గా ప్రతి సినిమాకి రెండు రిజల్ట్లు ఉంటాయి, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సక్సెస్ అయితే నాన్ స్టాప్గా చప్పట్లు, అడ్వాన్స్లు, ఆఫర్స్ అన్నీ ఇక్కడ మీకు తెలియదు ఏం కాదు. ఫెయిల్యూర్ అయితే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. బట్ మీ కేసే చాలా టిపికల్ కేసు. సక్సెస్ ఒక ఐకానిక్ ఫిల్మ్ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే హీరో కెరీర్ మారిపోయింది, లీగ్ మారిపోయింది. మీరు 4 ఇయర్ కట్ చేస్తే 4 ఇయర్స్ గ్యాప్. అంటే చాలా టిపికల్. ఎందుకు అనుకుంటున్నారు ఇది? ఏమో సార్, నాకు అంటే మీరు అన్నట్టు నా క్యారెక్టర్ లాగే నా లైఫ్ కూడా కొంచెం టిపికల్గా ఉంటుందేమో. అంటే గ్యాప్ అనేది కావాలని తీసుకున్నది కాదు సార్. అది అది చాలా రోజులు నేను ఆలోచించాను ఎందుకు వచ్చింది అనేది. దానికి ఆన్సర్ నాకు తెలీదు. బట్ ఒకటైతే నేను క్లియర్గా చెప్పగలను సార్, డీజే టిల్లు అన్న సినిమా ఒక హానెస్ట్గా చెప్పాలంటే ఒక ఐకానిక్ క్యారెక్టర్ లాగా అది నించుంది అక్కడ. ఇప్పుడు సిద్ధుకి ఎంత హెల్ప్ అయిందో నాకు అంతే హెల్ప్ అయింది సార్. అది హెల్ప్ అవ్వలేదని అయితే నేను చెప్పను. బికాజ్ నాకు ఇండస్ట్రీలో యాక్సెస్ ఈజీ అయింది. ఐ కుడ్ ఇప్పుడు నన్ను కూడా ఒక ఇండస్ట్రీ మనిషిలాగా నన్ను కూడా ప్రతి చోటికి ఇన్వైట్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఇదంతా నాకు జరిగింది సార్. అది కాదని నేను. బట్ మెయిన్గా ఏంటంటే సార్, నాకు డీజే టిల్లు క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలంటే ఏది పడితే అదే చేయాలని అనిపించలేదు సార్ ఫస్ట్ థింగ్. సో వస్తే మళ్ళీ ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్తోనే వద్దాం, దానికి కొంచెం టైం పట్టినా పర్లేదన్న ఇదితోనే నేను వెయిట్ చేశాను. నేను మహా అయితే 1 ఇయర్ పడుతుంది అనుకున్నాను సార్, అది ఇక్కడ దాకా వచ్చింది అది. బట్ ఐఎమ్ సో హ్యాపీ నో ఇప్పుడు ఇలాంటి ఒక ఐకానిక్ క్యారెక్టర్తో మళ్ళీ వస్తున్నాను. డీజే టిల్లు సినిమా క్యారెక్టర్ ఎంత యాక్సెప్ట్ చేశారో ఈ సినిమా కూడా అంతే లెవెల్లో కనెక్ట్ అవుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దనేది నా నమ్మకం సార్. ఇప్పుడు అంటే జనరల్గా ఈ డిస్కషన్ ఇదే క్వశ్చన్ నేను సిద్ధు గారిని కూడా అడిగా. కొంతమంది హీరోలు ఒక 2-3 ఉంటారు ఇండస్ట్రీలో, వాళ్ళతో పనిచేసినప్పుడు అంటే క్లోజ్డ్ డోర్స్లో ఎవరు క్రెడిట్ ఎంత అనేది ఎవరో చెప్పలేరు. ఆబ్వియస్లీ సినిమా అనేది ఒక టీం వర్క్. బట్ తర్వాత ఒకసారి సినిమా ప్రొడక్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు సిద్ధు సో అండ్ సో XYZ హీరో రాసుకున్నాడు, చేయించుకున్నాడు. కొంతమంది హీరోలకి ఇదే వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళే చేశారు అని కాదు, వాళ్ళు రాంగ్ సైడ్లో ఉన్నట్టు కాదు. కొంతమంది హీరోలకి ఫిక్స్డ్గా ఇది వచ్చేస్తుంది, ఆ వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి ఆ ఫిక్స్డ్ ప్రాబ్లం కూడా ఇదే వస్తుంది. ఎందుకంటారు సార్? అంటే నాకు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్. బట్ నా కేసులో ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి సిద్ధు సార్. ఓకే, నాకు సిద్ధు అనే వ్యక్తి 12 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్. ఎప్పుడైతే డీజేటీలో సినిమా చేద్దాం అనుకున్నామో మేము కొలాబరేటివ్గా ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్న సినిమానే సార్ అది. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే సినిమా అనేది నా ఒక్కడిది కాదు, అందరిది అనేది నేను బిలీవ్ చేస్తాను సార్. క్రెడిట్ వైజ్ కానీ అది నేను అసలు పట్టించుకోను నేను. అండ్ టిల్లు విషయంలో మాత్రం వాట్ ఎవర్ నేను చాలా బయట విన్నాను సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా రకరకాలుగా నడిచింది. బట్ నేను ఏ రోజు కూడా మీ ఇద్దరం అసలు అది పట్టించుకోలేదు. మీ ఇద్దరం స్టిల్ టిల్లు చేసేటప్పుడు ఎట్లున్నాం అట్లనే ఇప్పుడు కూడా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏంటంటే టిల్లు తర్వాత వచ్చిన ఈ వాట్ ఎవర్ నెరేటివ్ ఒకటి ఏదైతే ఉందో అది ఈ సినిమా క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది సార్ నాకు. ఎందుకంటే మధ్యలో చాలామంది చాలా అనుమానాలు ఉండే, విమల్ ఏమైపోయాడు, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాడా, ఇట్లా రకరకాలు విన్నాను నేను. సో నాకు అనిపించింది వై నాట్, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు అనుమానం మీద ఒక సినిమా తీద్దామని అనిపించింది. సో అది ఆ విధంగా నాకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే ఒక పాజిటివ్ స్టైల్లో తీసుకోవాలి సార్, ఎందుకు ఈ నెగిటివిటీ అన్నది నా ఫీలింగ్ సార్. అంటే టిల్లు స్క్వేర్ మీరు చేసుకుంటే ఇది నెరేటివ్ వచ్చేది కాదేమో అని కొంతమంది ఫీలింగ్. అంటే నాకు ఫస్ట్ థింగ్ సీక్వెల్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు సార్ ఆనెస్ట్గా. నాకు ఏంటంటే కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలనే ఉండింది. అంతకంటే నేను అది సిద్ధుకు కూడా నేను ఓపెన్గా సిద్ధు టిల్లు చేసినప్పటి నుంచే తెలుసు సార్ సిద్ధుకి. సో అది ఎప్పుడూ అసలు ప్రాబ్లమే కాదు సార్ మా ఇద్దరి మధ్యన. అసలు ఎవరు ప్రాబ్లమే లేదు సార్. అది క్రియేట్ అయింది, ఎట్లా క్రియేట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అది నీకేమైనా తెలుసు అది ఎట్లా క్రియేట్ అయిందో? జోక్ అసలు ఏం లేదు, నాకు పర్సనల్గా ఎదురు తెలుసు. నథింగ్ అండి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను 3 ఏళ్ళ నుంచి మీరు క్వశ్చన్ అడుగుతారని వెయిట్ చేశాను. అది ఫైనల్గా ఈరోజు ఫుల్ఫిల్ అయింది. కుదిరింది. అవును. యా, ఈసారి పెద్ద ఎక్కువ గ్యాప్ రాకూడదు మన క్వశ్చన్స్ అడిగి. లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్గా ఇది అయిపోయిన వెంటనే వేరే సినిమా ఇమీడియట్లో ఈ లైనప్లో ఉంది. సో అది కూడా డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విమల్ గారు